పోరాటం చేయడం తప్ప ఏం లేదు. నేనేమంటానంటే నాలాంటి వ్యక్తులను మీరు ఒక అవకాశం ఇవ్వమంటున్నా. ఈ రాష్ట్రంలో 5 స్టార్ హోటల్ రూముని ఒక క్లాస్ రూమ్ని కంపేర్ చేసి చూస్తే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ రూమ్ అద్భుతంగా ఉండేటట్టు చేసే బాధ్యత నాది. 5 స్టార్ హోటల్ రూమ్ని మీరు ఏ రోజైనా తాజ్ బంజారాకి వెళ్తే ఒక 50,000 రూపాయలు పెట్టి తాజ్ బంజారాలో ఒక రూమ్ తీసుకుంటే 40,000 రూపాయలు పెట్టి ఒక అకామిడేషన్ తీసుకుంటే ఆ కంపేర్ చేసుకుంటే ఆ స్కూల్స్ దానికంటే అద్భుతమైనటువంటి రీతిలో ఇవి 2 స్టార్ హోటల్ రూమ్సా ఒక ప్రభుత్వ పాఠశాలని చేసే బాధ్యత శ్రవణ్ కుమార్ నేను తీసుకుంటా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఒక 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఎలా ఉంటుందో అలాంటి బెడ్రూములు నేను కట్టించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఓసీల్లో ఒక ఓసీల్లో ఇన్కమ్ తక్కువ ఉన్నటువంటి నిరుపేదలకి కట్టించే బాధ్యత శ్రవణ్ కుమార్ తీసుకుంటాడు. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత శ్రవణ్ కుమార్ తీసుకుంటాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. చూడండి, ఎన్నో పార్టీలను చూశారు. జైభీమరావు భారత్ పార్టీ చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతోటి ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఒక పార్టీ ఏ విధంగా ఒక పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను చేయగలిగితే ఆ పరిపాలన ఎలా ఉంటుందో ఒక్కసారి నా రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వండి. నేను చెప్తున్నాను, రైతన్నలకు కూడా చెప్తున్నా, అన్నా మీరు పండించిన ప్రతి పంటకి కూడా మీరు ఒక ఎకరంలో ఒక 10 క్వింటాల మిర్చి పండిస్తే మీకు ఆ మిర్చినే ప్రభుత్వం కొంటుంది. ఒక కింటా మీరు ఒక ఎకరంలో ఒక మిర్చి పంట, పత్తి పంట, మిరప పంట, ఇంకో పంట వేస్తే మీకు అకౌంట్స్ సబ్మిట్ చేయమని అడుగుతాం. మీరు ఒక 5 లక్షల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు పెడితే నేను ఆ పంటని ఎంతకు అమ్ముకుంటానో మీకు అనవసరం. 15 లక్షల రూపాయలు అంటే 1కి 3 ఇంతల పంట పండించిన రైతుకి మీ ఇంట్లో అమౌంట్ జమ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దట్స్ వాట్ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్.